వరుడి ఉద్యోగానికి అభ్యర్థులు కావాలను. సుదర్శన్ మ్యాట్రిమోని. మా అమ్మాయికి ఈ ఏడాది ఎలాగైనా పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నామండి అంది సుజాత. ఆహా, అలాగా, సరే అయితే మీ జాబ్ డిస్క్రిప్షన్ ఏదో రెడీ చేసుకుని ఉంటారు కదా, అది పంపించేయండి అన్నాడు సుదర్శనం. అయ్యో సుదర్శనం గారు, మా అమ్మాయికి ఉద్యోగం కాదండి కావాల్సింది. మీరు సంబంధాలు అవి చూస్తుంటారు కదా, మంచి సంబంధం చూసి చెప్తారని అతన్ని సరిచేస్తున్నట్టుగా చెప్పింది సుజాత. హాహా, అయ్యో సుజాత గారు, నేను పెళ్ళికొడుకు గురించే చెప్పానండి. ఇప్పుడు మీకు నచ్చినట్టు ఒక సంబంధం కావాలనుకోండి, ముందుగా మీకు ఎలాంటి పెళ్ళికొడుకు కావాలనే వివరాలు నాకు తెలియాలి కదా, కాస్త నవ్వుతూ అన్నాడు సుదర్శనం. అదా, మీరు జేడీ అది అంటేను అదేదో ఉద్యోగానికి సంబంధించిన విషయం అనుకున్నాను. అయినా వరుడి వివరాలు ఇవ్వండి అని అడగకుండా ఇలా జేడీ అన్నారేమిటి? ఏమన్నా కొత్త ట్రెండా? కాస్త ఉత్సాహంగా అడిగింది సుజాత. భలే అడిగారే. ఇప్పుడు ఉద్యోగాలు కంపెనీల్లో ఎలాగైతే కొన్ని బాధ్యతలు హక్కులతో ఒక రోల్గా జాబ్ డిస్క్రిప్షన్ తయారు చేస్తారో, పెళ్లికి కూడా అలాగే కదండి. వరుడు అనేది ఒక నిజ జీవిత పాత్ర అయితే ఆ పాత్రకి సరిగ్గా ఎమడాల్సిన అబ్బాయి ప్రొఫైల్ పట్టుకోవాలి కదా మరి. అందుకు ఆ వివరాలు మీరు ఒక ఫార్మాట్లో పెట్టిస్తే అలాంటి అబ్బాయిల ప్రొఫైల్స్ మా బయోడేటాలో చెక్ చేసి బాగా దగ్గరగా పోలిన వాటిని మీకు ఇస్తామన్నమాట. అన్నట్టు మీకు కావాల్సింది వరుడే కదూ? పెద్ద జోక్ వేసేసాను అనుకున్నట్టు నవ్వాడు సుదర్శనం. మీరు మరీనండి, మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు అబ్బాయినే కదా వెతుకుతాం. ఏదో తిరకాసుగా మాట్లాడుతున్నారు మీరు. మా వారి స్నేహితుడు చెప్పారు కదా అని మీరు మ్యాట్రిమోనియల్ బాగా నడుపుతున్నారని మీ దాకా వచ్చాం, కానీ మీరు ఇలా అవమానకరంగా మాట్లాడతారా? ఏం వెటకారమా? కాస్త కోపంగానే అడిగింది సుజాత. అయ్యో సుజాత గారు, క్షమించాలి. మా మ్యాట్రిమోనియల్ వారి కష్టాలు ఏం చెప్పమంటారులేండి. మిమ్మల్ని అవమానించడానికి అన్నది కాదు, మీరు మరోలా తీసుకోకండి. జేడీ అంటే నవ్వారు కదా మీరు, కానీ ఇప్పటి సంబంధాలలో కొత్త ట్రెండ్లు మీకు తెలియకపోవచ్చు. అబ్బాయి అమ్మాయి అనే భేదం లేకుండా సర్వమానవ సమానత్వం పాటిస్తున్నారు ఈ మోడర్న్ పిల్లకాయలు. కొంతమందికి అయితే తల్లిదండ్రుల సపోర్ట్ కూడా ఉంది. అందుకే అన్ని రకాల వివరాలు ముందుగానే తెలుసుకుంటాం. మీరు మరోలా తీసుకోకండి. ఆ జేడీ ఏదో పంపించండి చెప్తాను అన్నాడు అపరాధ భావాన్ని చూపెడుతూ మాటల్లో సుదర్శనం. ఏమిటి అది కూడానా? ఏమిటో కలికాలం. మా దాకా దరిద్రాలన్నీ వద్దు, కానీ ఒక లక్షణమైన అబ్బాయిని వెతికి పెట్టండి చాలు. కాసేపట్లో జేడీ, ఓ అదే వరుడికి ఉండాల్సిన లక్షణాల వివరాలు పంపిస్తాను అంది సుజాత. మీరు చెప్తున్నారని కానీ నిజంగా అలాగే ఉంటారంటారా? ఏదో విదేశాల్లో ఈ ఎల్జీబీటీక్యూ క్లబ్బులని ఏవో ఉంటాయని విన్నాను, కానీ మన దేశంలో విన్నే లేదు అంది అనుమానంగా సుజాత మళ్ళీ. విదేశాల్లో పబ్లిక్గా జరిగే వ్యవహారాలు కొన్ని చోట్ల చట్ట ప్రకారం అనుమతించబడ్డాయి, కానీ ఇప్పుడు భారతదేశంలో కూడా చట్టాలు ఇలా రకరకాల విషయాలకు ఆమోదం తెలుపుతున్నారు. ఈ మధ్య భర్త ఉన్న స్త్రీ కూడా బాయ్ ఫ్రెండ్తో కలిసి సహజీవనం చేయడం చట్టసమ్మతమని ఒక కోర్టు తీర్పిస్తే అందరూ నోళ్లు నొక్కున్నారు. ఆ తర్వాత సమయంలో తల్లిదండ్రులను చూడని పిల్లలకు తల్లిదండ్రుల ఆస్తి కూడా దక్కదు అని మరో కోర్టు తీర్పిస్తే అబ్బో మంచిదే అంటూ ప్రశంసించారు. ఇదేదో బాగుంది, కాస్త న్యాయ వ్యవస్థ బాగుపడుతున్నట్టుంది అనేలోపే రకరకాల సందర్భాలలో కోర్టులు రకరకాల తీర్పులు ఇస్తుండడం మన పేపర్లలో సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. ఈ స్వలింగ వివాహాల చట్టబద్ధం అంటూ ఒక చట్టాన్ని తెచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని పత్రికల వారి భోగట్ట. ఇలాగే ఉంటే కంపెనీలో డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ అనే పాలసీలను బట్టి ఎలాగైతే వివిధ రకాల వారిని కాదు లేదు అనకుండా వారి అర్హతను బట్టి ఉద్యోగంలో చేర్చుకోవాలో, అలాగే మన సామాజిక వ్యవహారాల్లో కూడా పెళ్లికి అర్హతల్ని బట్టి అన్ని మ్యాచ్ అయితే ఎలాంటి వాళ్ళనైనా మనిషి అయితే చాలు పెళ్లి కొప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయేమో అని భయం పట్టుకుంది నాకైతే. ఈ రోజుల్లో మ్యాట్రిమోని నడపడం అంటే అంత సులువు కాదు సుజాత గారు అని తన అభిప్రాయాలు, అనుభవాలు, అలాగే కొన్ని గమనించిన విషయాలు కూడా ఆమెతో మాటల్లో పంచుకున్నాడు సుదర్శనం. మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తోందండి. ఏమో ఎటుపోతున్నామో అర్థం కాకుండా ఉంది ప్రపంచం. అన్నట్టు మా అమ్మాయి ఫోటో సైట్లో అప్లోడ్ చేయడానికి పంపించనా అంది సుజాత ఉత్సాహంగా. అయ్యయ్యో, అవేం వద్దండి బాబు, ముందు నాకు ఇవ్వండి చాలు వివరాలు. సైట్లో కేవలం వివరాలే పెట్టనిస్తున్నాం తప్ప ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలు, ఫోటోలు మేము అనుమతించడం లేదు అన్నాడు నిట్టూరుస్తూ సుదర్శనం. అదేమిటండి, అమ్మాయి అబ్బాయిల ఫోటో నచ్చితేనే కదా వివరాలన్నీ చూసి మాట్లాడుకునేది, వద్దంటే ఎలా అంది సుజాత. అయ్యో, మీరు మరీ వెనకబడి ఉన్నట్టున్నారు అనిపిస్తోంది నాకు. ఇప్పుడు అదో ఫ్రెండ్స్ యాప్ అని, టిండర్ యాప్ అని, అదేదో డేటింగ్ యాప్లు వస్తే అవి చూసి బుగ్గలు నొక్కుంటున్నారు. కానీ మేడం, మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఇప్పటిదాకా ఆగుతారా? అప్పట్లోనే మన మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో ఇలా పిల్లల వివరాలు మొత్తం పూసగుచ్చినట్టు పెట్టడం వల్ల వాళ్లలో వాళ్లే కుమ్మక్కై ఈ సైట్ల ద్వారా స్నేహాలు మొదలుపెట్టి డేటింగులు చేసి కొట్టుకుని మా ఆఫీసుల మీద పడి మమ్మల్ని పోలీసులకు అప్పగించేదాకా తీసుకొచ్చారంటే బహుశా మీరు నమ్మరేమో అన్నాడు సుదర్శనం.
అయ్యో అయ్యో, ఇదేం సంత, మరీ ఎంత దారుణంగా ఉన్నారా, అసలు నమ్మలేకుండా ఉంది సుమండి, నోరెళ్ళబెట్టి వింటూ అంది సుజాత. ఒకటేంటి మేడం, మేము ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటామో మీకేం తెలుసు. మీరు వరుడు కావాలి అన్నట్టే వధువు కావాలి అని కూడా ఎంతోమంది నిత్యం మా ఆఫీసుకు వస్తూనే ఉంటారు. మేము మొదట్లో ఆ ఫోటోలు వాళ్ళనే అప్లోడ్ చేయమని చెప్పేవాళ్ళం. అయితే వీళ్ళ సొంత ఫోటోలు మానేసి ఎవరెవరివో మార్ఫింగ్లు చేసిన ఫోటోలు పెట్టడం, వివరాలు తప్పుగా పెట్టడం, తీరా అక్కడ సంబంధానికి వెళ్ళేసరికి ఇక్కడ చెప్పిన దానికి అక్కడ ఉన్నదానికి పొంతన లేక మా మీద గొడవలకు రావడం, మధ్యలో మేము ఇరుక్కోవడం లాంటివి కూడా చాలానే జరిగాయి. గత 15 సంవత్సరాలుగా నడుపుతున్న మా వివాహ వేదికలో ఇన్ని పెళ్లిళ్ళు సవ్యంగా కుదిర్చామో అంతకంటే ఎక్కువ పాఠాలు గుణపాఠాలు మేము నేర్చుకున్నాం అన్నాడు నిజాయితీగా సుదర్శనం. నిజమే అండి, మీరు చెప్తుంటే అర్థమవుతోంది. మరి ఈ ఫోటోలు తప్పుడు వివరాల పట్ల ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంది సుజాత. ఇప్పుడు దాని గురించి కంగారు లేదులేండి. 1-2 సార్లు అలా పొంతనలేని సందర్భాలు వచ్చాక మేము కూడా అప్డేట్ అయ్యాం. గట్టిగా ఆలోచించి ఉద్యోగాల్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఎలాగైతే BGV బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారో అలాగే ఇంకాస్త పకడ్బందీగా అబ్బాయి మరియు అమ్మాయిల బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లు చేయిస్తున్నాం దాదాపు గత 10 ఏళ్లుగా. అందువలన ఎక్కడో 1000లో 1-2 తప్ప తప్పుడు సంబంధాలు వచ్చే అవకాశాలు తగ్గాయి అన్నాడు కాస్త గర్వంగా సుదర్శనం. ఓ అలాగా, ఈ పద్ధతి బాగుంది. ఒకప్పుడు తెలిసిన బంధువుల్లో లేదా స్నేహితుల కుటుంబాల్లో పిల్లలకి సంబంధాలు మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఉద్యోగాలు చదువుల పేర్లతో అందరూ ఎక్కడెక్కడో ఉంటున్నారు. పైగా ఒంటరిగానో మరొకలోనో ఉంటున్నారు. ఎవరినీ పూర్తిగా నమ్మలేకపోతున్నాం. ఈ పద్ధతి బాగుంది. మరి ఏదైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లాంటివి కూడా చెక్ చేస్తారా? అలా ఉంటే ఎలా అన్నట్టు ఇక్కడ సైట్లో చూసి కాల్ చేస్తున్నాం, వివరాలు లింకులో చూడండి అంటూ ఎవరైనా మెసేజ్ పెడితే ఆ లింకులు సరైన అవునో కాదో ఎలా తెలుస్తుంది? ఇప్పుడంతా ఆన్లైన్ క్రైమ్ చాలా ఉంది కదా. మళ్ళీ తన తెలివంతా ఒలకబోసి అడిగింది సుజాత. అవునండి, అలాంటివి కూడా ముందుగానే ఊహించి మా వెబ్సైట్లో ఏ లింకులు అసలు అందుబాటులో పెట్టలేదు. ఒకవేళ అలా ఏదైనా డేటా చోరీ అవ్వడం లేదా ఫైనాన్షియల్ ఫ్రాడ్ తాలూకు లింకులు రాకుండా సైబర్ సెక్యూరిటీ టీం వాళ్ళని కూడా మా ఆఫీస్లో చేర్చుకున్నాం. వాళ్ళు సైట్ యొక్క బాగోగులు ఎప్పటికప్పుడు చూస్తూ ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సైబర్ క్రైమ్ వాళ్ళకి రిపోర్ట్ చేయడం, అలాంటి యాక్టివిటీస్ చేస్తే ప్రొఫైల్స్ను బ్లాక్ చేయడం లాంటివి చేస్తాం. మా క్లయింట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల రక్షణ వ్యవస్థలను మెయింటైన్ చేస్తున్నాం. మేడం, మీరు అమ్మాయి విషయంలో అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. మీరు నిశ్చింతగా వివరాలు పంపించండి చాలు చెప్పాడు సుదర్శనం చాలా భరోసాగా. అమ్మయ్య, ఇంతలా మీరు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సరైన సంబంధాలు కుదురుస్తున్నారు కాబట్టే మా వారి స్నేహితులు మీ గురించి అంత నమ్మకంగా చక్కగా చెప్పారు. ఇదిగో వివరాలు అంటూ JD ఫర్ వరుడు అని నామకరణం చేసిన ఫైల్ను పంపించింది సుజాత. అన్నట్టు మీరన్న JD అనే పదం నాకు నచ్చింది. కానీ ఒకటి చెప్పండి, ఉద్యోగంలాగా ఇది ఎలా పోల్చుతారు అడిగింది. అదేంటి మేడం, ఆఫీసుల్లో ఉద్యోగానికి కొన్ని అర్హతలు, అనుభవాలు, అవగాహన, బాధ్యత, హక్కులు, ఆ ఉద్యోగానికి సంబంధించిన కొన్ని పనులు, ప్రత్యేకమైన లాభాలు ఇలా ఎన్నో ఉంటాయి కదా. అందుకే రిక్రూట్మెంట్ అనే ఒక ప్రత్యేక విభాగం వాళ్ళు ఆ ఉద్యోగానికి కావలసిన అర్హుడైన అభ్యర్థిని పట్టుకోవడానికి పనిచేస్తూ ఉంటుంది. అసలు ఇప్పుడైతే టాలెంట్ ఎక్విజిషన్ అని నిరంతర కృషితో అభ్యర్థుల జాబితాలు తమంతట తామే తయారు చేసుకుంటున్నారు కంపెనీలలో. ఎందుకంటే జాబ్ పోర్టల్స్లో ఉన్న అభ్యర్థుల వివరాలు చాలాసార్లు అప్డేటెడ్గా లేకపోవడం, లేదా అప్పటికే పెళ్ళి అయిపోవడం, ఆ వివరాలు లేకపోవడం, లేదా వాళ్ళకి కాల్స్ చేసినా ఎవరు సమాధానాలు ఇవ్వకపోవడం లాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాక వ్యాపార సంస్థలు కొన్ని నమ్మకమైన రిక్రూట్మెంట్ కంపెనీలకు వాళ్ళ అభ్యర్థులను ఎంచుకునే పద్ధతిని పూర్తిగా తెలుసుకుని మాత్రమే వాళ్ళకి సర్వీసెస్ ఇస్తారు. ఇదే సమస్య మ్యాట్రిమోనీలకు కూడా మేడం. నిజానికి ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి అంటే అదేదో కేవలం ఉద్యోగం చేసినంత సులువు కాదు. వాళ్ళు కొద్ది కాలానికి బాధ్యతలు తీసుకోవడం, నచ్చకపోతే ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగానికి పోవడం కాదు. మీకు తెలుసు కదా, అబ్బాయికైనా అమ్మాయికైనా ఒకరితో ఒకరు కలిసి నిండు 100 ఏళ్ళు బతకాలి అంటే అదేదో కేవలం ఒక జాతకాలు కలిస్తే చాలదు. వాళ్ళ కుటుంబ నేపథ్యాలు, అలవాట్లు, ఇష్టాయిష్టాలు, ఉద్యోగాలు లేదా వ్యాపారాలు, వాళ్ళ ఆశలు, ఆశయాలు ఇలా ఎన్నో కలవాలి. ఒకరి పట్ల ఒకళ్ళు ఎంతో ప్రేమాభిమానాలతో మెలగాలి, బాధ్యత తీసుకోవాలి, మంచి చెడులు తెలుసుకొని ఒకరికి ఒకరు అండగా నిలబడగలగాలి, తప్పొప్పులు మన్నించగలగాలి, ఎవరిని వారిగా స్వీకరించగలగాలి. అందుకే ఇదివరకటి కుటుంబాల్లో ఒక్కరైనా పెద్దవారు ఈ పెళ్లిళ్ల సంబంధాలు కుదిర్చే బాధ్యతలు తీసుకుని ఎక్కడెక్కడ అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లికి ఎదిగి ఉన్నా సరే ఒకరి కుటుంబానికి సరిపడా మరొకరి కుటుంబానికి సమాచారం అందజేయడం మొదలుకొని వారి పెళ్లి కుదిరే వరకు పూర్తి బాధ్యత తీసుకునేవారు.
ఇప్పుడు కొన్ని చోట్లయితే అలా సంబంధం కుదిరించిన తర్వాత అబ్బాయో అమ్మాయో కలిసి రాకపోవడం వల్ల ఆ వివాహంలో సమస్యలు వస్తే ఆ సంబంధం కుదిర్చిన పెద్దల్ని తిట్టిపోస్తున్నారు. అందుకే ఎవరు బాధ్యతలు తీసుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు అన్నాడు సుదర్శనం. మీరు అన్నది ముమ్మాటికి వాస్తవం సుదర్శనం గారు. మా ఇంట్లో మా పెద్దత్తయ్య గారు ఎంతో మందికి సంబంధాలు కుదిర్చి చేశారు. మా పెళ్లి కూడా ఆమె చేశారు. మేము ఎప్పుడూ ఆమెను తలుచుకుంటాం. మీరు అన్నట్టు ఇప్పుడు ఆమె లేరు. ఆ బాధ్యత తీసుకునే అంత ధైర్యవంతులు లేరనిపిస్తుంది. ఎందుకంటే సంబంధం కుదర్చడం దగ్గర నుంచి పెళ్ళయ్యేలోపు ఎన్నో మాట పట్టింపులు, హెచ్చు తగ్గులు, ఉద్రిక్త పరిస్థితులు వచ్చినా కూడా ఆమె పెద్దరికంగా కూర్చుని అందరినీ సమాధానపరిచి ఆ పెళ్లి సానుకూల పడేలా చేసేవారు అంది సుజాత ఆమెను గుర్తు చేసుకుంటూ. అవునండి, ఆ పరిస్థితి మీ ఇంట్లోనే కాదు అందరిళ్లలోనూ ఉంది ఈరోజు. ఇవన్నీ గమనించాకే నేను సాధారణంగా ఏదో తెలిసిన సంబంధాలు ఒకరిద్దరికి మాత్రమే చెప్పేవాడిని. బాగా ఆలోచించి నా భార్యతో కలిసి మాట్లాడి ఈ మ్యాట్రిమోనీని ఎన్ని కష్టాలు వచ్చినా కట్టుదిట్టంగా నడిపిస్తున్నాం. ఇప్పుడు ఈ సంవత్సరానికి ఇప్పటికీ మా ద్వారా 150 పెళ్లిళ్ళు జరిగాయి. అన్నీ సుభిక్షంగా సంసారాలు సాగుతున్నాయి. ఎలా తెలుసు అంటే మీలా ఒకరి సంబంధం కుదిర్చి పెళ్లి చేశాక మరొకరికి చెప్పడం జరుగుతోంది అంటే అదే కదండి అర్థం. మేము అడ్వర్టైజ్మెంట్లు వెయ్యం. నా దగ్గరకు అందరూ తెలిసిన వారి ద్వారా వచ్చిన వాళ్లే ఉంటారు. ఇలా సాగితే చాలు మాకు. మా సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరూ అలాగే నమ్మకంగా పనిచేస్తారు. కాబట్టి మీ కుటుంబానికి అల్లుడుగా కావలసిన అభ్యర్థిని మీరు రాసిచ్చిన జేడీ ప్రకారం వెతికి తెచ్చే పూచి నాది. మరి మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు నవ్వుతూ సుదర్శనం. సుజాత కూడా నవ్వేస్తూ, మరి వధువు జేడీ కూడా ఏదైనా ఉంటే పంపించండి. మా అమ్మాయి అర్హురాలైతేనేగా మేము కూడా ముందుకు వెళ్ళగలిగేది అంటూ కాల్ కట్ చేసింది. సుదర్శనం మ్యాట్రిమోనీ, నమ్మకానికి పునాది అని రాసి ఉన్న బోర్డు ఆ భవనపు గుమ్మానికి పచ్చని తోరణాల మధ్య వెలుగుతూ కనిపించింది సుదర్శనానికి. నేను హెచ్ఆర్లో ఉన్నాను కాబట్టి బహుశా జేడీ భాష, హెచ్ఆర్ భాష కొంతవరకు వాడాను. అంటే కొంచెం సరదాగా కాస్త మార్పు తీసుకొద్దాం నా రైటింగ్స్లో అనే ఉద్దేశంతో తీసుకొచ్చాను. అయితే పెళ్ళిళ్ళు, సంబంధాలు, ఈరోజు జరుగుతున్న మోడర్న్ ట్రెండ్స్ మనం ఎలా తీసుకోవాల్సి ఉంది, రేపొద్దున రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి అనే రకరకాల ఆలోచనలు ఆలోచించినప్పుడు నా మైండ్లోకి వచ్చిన ఆలోచనలన్నింటినీ ఈ కథలో పెట్టి మీ ముందుకు తీసుకొచ్చాను. తప్పకుండా విని ఎలా ఉన్నది చెప్పండి. థ్యాంక్ యూ.